విజయవాడలో మీడియాతో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అలాంటిది పిఆర్సీ అలాంటి పెద్ద విషయాలు ఎప్పుడు చేస్తారు? నిన్న అందరూ ఉద్యోగులందరూ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా ఎదురు చూసిండ్రు. ఈరోజు కనీసం పిఆర్సీ మీద ప్రకటన వస్తుంది, పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేస్తారని చెప్పి. పిఆర్సీ కమిషన్ని అపాయింట్ చేయకుంటే ఎప్పుడో అపాయింట్ చేస్తామంటే పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినాక ఎంత టైం పడుతుంది పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయడానికి? కనీసం సంవత్సరం రోజులు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తయారు చేయడానికి తయారైతే తర్వాత మాతో చర్చించడానికి దాని మీద ఎగ్జామ్ చేయడానికి మళ్ళీ సంవత్సరం ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా కూడా అర్థం కావట్లే. ఇప్పుడు నిన్న జరిగిందని చూసి ఉద్యోగులకు పిఆర్సీ అనేది అదేదో అందరినీ ద్రాక్షలాగా ఒక అంటే ఎంప్లాయీస్ని ప్రిపేర్ చేయడానికి మీకు డిఏ చాలా పెద్ద విషయము, మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోగానే ఎంప్లాయీస్ని ప్రిపేర్ చేయడానికి ఇంత హంగామా చేశారనే డౌట్ వస్తుంది. పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకపోతే దాని గురించి ఉద్యోగ సంఘాలు ఇంతమంది ఉద్యోగ సంఘాలు పోయి రాష్ట్రంలో ఉండే ఉద్యోగులందరూ ఎదురు చూస్తుంటే దాని గురించి మాట్లాడకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇంకా పెండింగ్ బకాయిలు ముఖ్యమంత్రి గారు చెప్పిందే 34,124 కోట్లు ఉన్నాయని చెప్పారు పెండింగ్ బకాయిలు. అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆర్థిక శాఖ శ్వేతపత్రం విడుదల చేసింది. ఆ ఆర్థిక శాఖ శ్వేతపత్రం ప్రకారం అప్పుడు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఉద్యోగులు పెండింగ్ పెట్టిన బకాయిలు 22,000 కోట్లు దాదాపు. ఈరోజు అంటే 16 నెలల తర్వాత ఈరోజు ఎంత ఉంది? 34,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. అంటే 5 ఏళ్లలో 22,000 కోట్ల బకాయిలు అయితే మీరు 16 నెలల కాలంలోనే 12,000 కోట్ల బకాయిలు పెట్టారు. 34,000 కోట్ల బకాయిలు ఉంటే అందులో పోలీసులకు ఒక ఎస్ఎల్ అంటే 200 కోట్ల బకాయి చెల్లించడానికే మీరు 2 నెలల టైం తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి 34,000 కోట్ల బకాయిలు. 34,000 కోట్ల బకాయిలలో 200 కోట్లు పేమెంట్ చేయడానికి 2 నెలలు టైం తీసుకుంటే ఇంకా 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు వస్తాయి ఉద్యోగులకు? బకాయిలు మర్చిపోవాల్సిందా ఉద్యోగులు? ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది? మా వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే ఉద్యోగ సంఘాలు చూసి నిజంగా వాళ్ళని చూసి నిన్న జాలేసింది. ఉద్యోగుల బాధ వాళ్ళకి తెలుసు, ఉద్యోగుల ఆవేదన వాళ్ళకి తెలుసు. మరోపక్క సీఎం గారు 16 నెలల తర్వాత కనీసం కూర్చోబెట్టి మాట్లాడి టీ ఇచ్చిండు. ఈ టైంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేమనే బాధ అనే ఒకటి వాళ్ళకి టెన్షను, ఈ పక్క ఉద్యోగుల బాధ. ఇవన్నీ వాళ్ళ ప్రెస్ మీట్ చూసి అర్థమవుతుంది. లోపల ఎంత ఇది ఉన్నా కూడా బయటపడలేక చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అలాంటి ప్రభుత్వం అంత ఆవేదనలో ఉంటే ఉద్యోగ సంఘాలను పిలిచి మీరు డిఏ అనుకుంటే డిఏ స్ట్రైట్ అవే ఇచ్చేయచ్చు కదా. ఉద్యోగులందరికీ ఇంత ఆశ పెట్టి ఇంత హడావిడి నడపాల్సిన అవసరం లేదు కదా. ఇంకా సిపిఎస్ గురించి మాట్లాడారు సీఎం గారు కూడా. సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? సిపిఎస్ జిపిఎస్ను సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన అంటే జీపీఎస్ కంటే మెరుగ్గా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 16 నెలలు అయింది, దాని గురించి ఊసెత్తడంలే. నిన్న సీఎం గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారు? కేవలం 2004కు ముందు నోటిఫికేషన్ వచ్చి వాళ్ళకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమో ఇచ్చింది, 57 మెమో అని. 2004కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఓపీఎస్ వర్తిస్తుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు కొంత. ఆ కేటగిరీ కిందకి వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకురామని అడుగుతున్నారు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ గురించి మాట్లాడకుండా కేవలం ఒక్క 57 మేము ఒకటి గురించి మాట్లాడారు. పోనీ దాని మీదైనా పూర్తి క్లారిటీ ఇచ్చారంటే అది కూడా లేదు. దాని మీద కూడా మేము కూర్చొని మాట్లాడి ఏం చేయాలో చేస్తామని చెప్పారు తప్ప దాన్ని 57 మెమోను కూడా ఇంప్లిమెంట్ చేస్తామనే హామీ నేను సీఎం గారు ఇవ్వలేదు. ఇకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ గత ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది, అసెంబ్లీలో చట్టం చేసింది. దాంతో కొంతమందికి దాదాపు 3,400 మందికి రెగ్యులేట్ చేసింది కూడా. మిగిలిపోయిన వాళ్ళని చేయడం అది రొటీన్ ప్రాసెస్, ప్రభుత్వ ప్రక్రియ. ఏ ప్రభుత్వం వచ్చినా అసెంబ్లీ చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని కూడా అమలు చేయకుండా 16 నెలలుగా మిగిలిన ఉద్యోగులందరూ ఆవేదనలో ఉంటే అది పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. దాని గురించి మా వాళ్ళు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదో, మాట్లాడింటే సీఎం గారు ఏం చెప్పిండో అదే చెప్పలేదు. అంటే వీళ్ళు మాట్లాడిందో తెలియదు, మాట్లాడితే సీఎం గారు ఏం చెప్పిండో తెలియదు. దాని గురించి ఎక్కడ ప్రస్తావించలే ఎవరు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ చెప్పలేండి. వాళ్ళకి స్కీమ్స్ ఇస్తామన్నారు, ఒక స్కీమ్ ఇవ్వకుండా ఆప్కాస్ట్ని తీసేసి ప్రైవేట్ ఏజెన్సీ తీసుకురావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవడంలే. ఇంకా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే దాదాపు 4 రోజులు వాళ్ళు ధర్నా చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. మమ్మల్ని వాలంటీర్ల కంటే హీనంగా చూస్తున్నారు. మాకు రావాల్సిన ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ అవన్నీ ఏమి ఇవ్వకుండా, అంటే లెజిటిమేట్గా రావాల్సినట్టు చేయకుండా ప్రభుత్వం
పని ఒత్తిడి ఎక్కువ. అంటే ఉండే వాలంటీర్లు తీసేసి వాలంటీర్ల పని అంతా మాతో చేయిస్తుంది. ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించడం, ఇంటింటికి తిరిగి జిఎస్టీ గురించి ఇంటింటికి తిరిగి చెప్పడం, మంగళ షాపులకు వెళ్ళి బార్బర్ షాపులకు వెళ్ళి ఇంటింటికి జిఎస్టీ తగ్గిందని చెప్పడం, బట్టల కొట్లకి వెళ్ళి చెప్పడం. ఏంటిది ఉద్యోగులు చేయాల్సిన పనేనా ఇది? సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించే అదంతా మన ఏ రాష్ట్రంలో ఇట్లా చేసిందా? జిఎస్టీ మీద ఉద్యోగులందరూ పోయి ఇళ్ళకి పోయి అందరికీ మీకు జిఎస్టీ దీని మీద తగ్గిందని చెప్పిందా మన రాష్ట్రంలో తప్ప? ఉద్యోగులు ఇంత ఘోరంగా వాళ్ళను ఏడిపిస్తూ వాళ్ళందరూ ధర్నా చేస్తే వాళ్ళ మినిస్టర్ గారు సెక్రటరీ గారు పిలిచి ఏం చెప్పారు? వారం రోజుల కిందట మీకు సర్వేలో ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 1-2 సర్వేలు చేయిస్తాం, ఇబ్బంది లేకుండా చూస్తాం, మీ ఇంక్రిమెంట్లు అన్నీ మేము ప్రాసెస్ చేస్తామని చెప్పి వాళ్ళు ధర్నా నుంచి విరమించుకునే పరిస్థితి వచ్చినప్పుడు విరమించుకున్నాక ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ నిన్న జీవో ఇచ్చింది. వాలంటీర్లు చేసే పనులన్నీ మళ్ళీ సచివాలయ ఉద్యోగులు చేయాల్సింది అన్నట్టుగా జీవో ఇచ్చింది ప్రభుత్వం. జీవో నెంబర్ 11 ఇచ్చింది. అంటే ప్రతి అంశంలో ఉద్యోగులు మోసం చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకొని ఉంది. దీన్ని ప్రశ్నించకపోవడం, ఉద్యోగ సంఘాలు నిన్న ప్రశ్నించకపోవడం నిజంగా బాధాకరం. ఇన్ని సమస్యలు ఉంటే ఒక పక్క డాక్టర్లు ధర్నా చేస్తున్నారు, విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. వీటి గురించి కూడా ఎంత గంటల తరబడి చర్చించి ఏం చేయకుండా ఒక డిఏ కోసం హడావిడి చేసి ఒక డిఏ కోసం డ్రామాలాడి ఉద్యోగులకు ఏదో చేస్తున్నా అని చెప్పడం అనేది నిజంగా బాధాకరం. మళ్ళీ పక్క ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పక్క రాష్ట్రాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని. ఆ డేటా అయితే మనకు తెలియదు. కానీ పక్క రాష్ట్రాల పరిస్థితి ఈ రోజు కాదు కదా. మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇప్పుడు ఆ రకంగా ఉంది. కొత్తగా ఈరోజు ఈ 16 నెలల్లో మారింది కాదు కదా. ఏదన్నా ఒక ఉపద్రవం వచ్చి గతంలో కరోనా లాంటి ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చి గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతే అప్పుడు మేము కూడా అర్థం చేసుకుంటాం. గతంలో కూడా మేము కూడా చాలాసార్లు చెప్పినాం కరోనా వల్ల ఇబ్బంది ఉంది, కొద్దిగా అర్థం చేసుకోవాలని. అలాంటి ఏదైనా ఉపద్రవం వచ్చి ప్రభుత్వం ఇబ్బందిలో ఉంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. కానీ అవన్నీ ఏం లేవు కదా. ఇప్పుడు మీరు ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయో అవే ఉన్నాయి. గతంలో అప్పుడు మీరు కూడా చెప్పారు ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బంది అయింది, మేము సంపద సృష్టించి మేము అన్ని వర్గాలకు మేలు చేస్తాం, మీకు కూడా ఉద్యోగాలు కూడా చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఉద్యోగులు అసలు పట్టించుకోవడం లేదు. ఒక్క డిఏ ఇవ్వడం కోసం 16 నెలలు ప్రభుత్వానికి 9 హామీలు ఇచ్చి పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పి పిఆర్సీ మంచి మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి ఇన్ని రకాలుగా చెప్పి మీరు అధికారంలోకి వచ్చినాక ఒక డిఏ అంటే రెగ్యులర్గా సంవత్సరానికి 2 డిఏలు రావాల్సిన దాన్ని ఒక డిఏ ఇవ్వడానికి మీరు 16 నెలలు పడితే మిగతా ఉద్యోగుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? ఎప్పుడు పరిష్కరిస్తారు? వాటిని ఏం చేస్తారు? ఉద్యోగులందరికీ భయం ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఉద్యోగ సంఘాలను భయపెట్టి మాట్లాడకుండా చేయొచ్చు. మీకు కొంత మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి మీడియా ఉద్యోగ సమస్యలు బయటికి రాకుండా చేస్తుందని చెప్పి మీరు ఏదనుకుంటే ఉద్యోగులు అంత అమాయకులు కాదు. ఉద్యోగులు మీడియాని చూసో మేము ఉద్యోగ సంఘాలను చూసో నమ్మి వాళ్ళ కాముగా ఉండే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్క ఉద్యోగి చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క ఉద్యోగి తెలివైన వాళ్ళే. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసు. కాబట్టి మీరు ఇలాగే వ్యవహరిస్తే ఉద్యోగులు ఏం చేయాలో అది చేస్తారు. ఉద్యోగులు మీ పుట్టి ముంచక ముందే మీరు మేల్కొని మంచి చేస్తే మంచిది. ఉద్యోగుల గురించి దృష్టి పెట్టి ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తే మంచిది. అట్లా కాకుండా మీడియా ఉంది. మొన్న ఒక ఆయన చూసిండు, ఆంధ్రజ్యోతి. ఆయన గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎంత రెచ్చగొట్టినో, ఎన్ని తప్పుడు వార్తలు రాసి రెచ్చగొట్టినో అందరం చూసినాం. అలాంటిది ఈరోజు మేము డిఏ అడుగుతుంటే ఉద్యోగులు రెచ్చగొట్టడానికి డిఏ అడుగుతున్నామని ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు. అలాంటి మీడియాలు ఏదో చేస్తాయనుకుంటే పొరపాటు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల వైపు చూడాలి. ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల సమస్యలు అన్నిటి మీద చర్చించి, మీరు అన్ని గంటలు చర్చించినప్పుడు ప్రతి అంశం మీద చర్చించి పలానా టైం సరే పిఆర్సీ కమిషన్ ఈ టయానికి వేస్తాము, ఐఆర్ ఈ టయానికి ఇస్తాము, ఇవన్నీ కనీసం డిస్కస్ చేయడానికి కూడా మీరు ఓపిక లేకుండా ఒక డిఏ కోసం ఇంత అడావిట్ చేస్తే ఉద్యోగులు మోసపోయినట్టు ఫీల్ అవ్వరా? ఉద్యోగులు ఎంత బాధ ఉంది ఈరోజు. ఉద్యోగులు బాధ పెంచేలాగా మీరు ప్రవర్తించకండి. మీకు నమ్మి ఓటేసినందుకు ఉద్యోగులు మోసం చేయకుండా, ఉద్యోగులు దగా చేయకుండా, నమ్మి మోసపోయామనే భావన రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల వైపు దృష్టి పెట్టి ఉద్యోగులకు చేస్తామని చేయాలని చెప్పి కోరుతున్నాను, మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే సీఎం గారు నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళు చాలా మాట్లాడారు. అవన్నీ మేము మాట్లాడితే అది రాజకీయం అవుద్ది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు 126,000 మంది వచ్చి యాడ్ అయ్యారని చెప్పారు. వాళ్ళు అయ్యారు కాబట్టి ఈరోజు పల్లెల్లో సర్వీస్ డెలివరీ బాగుంది. ప్రతి ఇంటికి స్కీమ్ మీరు వెళ్ళగలుగుతున్నారంటే ఈరోజు అవాదాతలకు 1వ తారీఖు ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇవ్వగలుగుతున్నారంటే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి. అలాంటి సర్వీస్ డెలివరీ బాగా ఉంది. ప్రజలకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి అది మంచి వ్యవస్థ.
రామవారి సచివాలయ ఉద్యోగులు బర్డన్ అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళకి అయ్యే జీతాలు కూడా చాలా తక్కువ. 1,26,000 మందికి కూడా కలిపి దాదాపు మహా అయితే ఒక 5-6 వేల కోట్ల మించి ఉండదు జీతం. కాబట్టి వాళ్ళు బర్డన్ అనేది కాదు, వాళ్ళ వ్యవస్థలోకి రావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది.